అమరావతి తంతుని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రోజు రోజుకి లోతుకెళ్తుంటే అమరావతిలో ఏం జరుగుతుందని అంటే మొత్తం అంతా ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కరప్షన్, ఎవరికి అంతుపట్టనంత భారీగా కరప్షన్ జరుగుతుంది అమరావతిలో. అవినీతికి మారుపేరుగా అమరావతి తయారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఆర్గనైజ్డ్ కరప్షనే కాదు, వివక్ష కూడా కొనసాగుతుంది. సిఆర్డిఏ చట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రూల్స్ రాశాడు. చాలా రూల్స్ ఎంత కఠినతరంగా ఉంటాయంటే, నాకు ప్లాట్ ఇస్తే ఒకవేళ నేను అమరావతిలో రైతుని నేను, లేదా మీరు ఒక రైతు, మీరు ఒక ఎకరమో 2 ఎకరాలో సిఆర్డిఏకి మీరు రాజధానికి డెవలప్మెంట్కి ఇచ్చారు, పూలింగ్ కింద ఇస్తే నాకు 1250 గజాలు ఎకరానికి ఇచ్చేటువంటి గజం 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్ అంటున్నారు కదా. ఆ 1000 గజాలని నాకు 2 కొడుకులు ఉన్నారు, దాన్ని పంచే అధికారం లేదు. పంచటానికి సిఆర్డిఏ రూల్స్ ఒప్పుకోవు. ప్లాటుని సబ్ డివిజన్ చేయటానికి లేదు. 2 ఏళ్లకు ప్లాన్లు ఎవరు ఇద్దరు దాన్ని, అంటే ఒక తండ్రి కొడుకున పుట్టినటువంటి 2 కొడుకులు ఉంటే, లేదా మీ తండ్రికో నా తండ్రికో పొలం ఉండి ఇస్తే, మనం అన్నదమ్ములో లేకపోతే ఒక అన్నా చెల్లిలో 2 అక్క చెల్లిలో ఉంటే దాన్ని సబ్ డివిజన్ చేయటానికి కుదరదు. చట్టం ఒప్పుకోదు, సిఆర్డిఏ చట్టం. ప్లాన్ ఎవరు ఇట్లాంటి అనేక రూల్స్ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చట్టంలో. కానీ ఏ రూల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు. దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్లకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు వర్తించవు ఆ రూల్స్ అన్ని కూడా. ఏదైనా పాపం ఏ పలుకుబడి లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే గనక ఆ రూల్స్ ఉండవు. రూల్స్ స్కిల్స్ జంతనాయి. సిఆర్డిఏ రూల్స్ అన్ని మడిచి పక్కన పెడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్డు అంట దాని పేరు. E6 రోడ్డు ఎక్కడ ఉందంటే, ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పాత సచివాలయానికి ఒక బజార్ వెనకాల ఉంది. అంటే వెనకాల బజార్ కాకుండా దానికి అవతల బజార్. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు. అందరూ కలిసి కంచర్ల కిషోర్ గారు ముఠా అంతా ఉంది. వాళ్ళకి మొత్తం 30 ఎకరాలు వాళ్ళు ఇచ్చారంట. 30 ఎకరాలకి 5 ఎకరాల చిల్లర ఒకటే ప్లాటు. సెక్రటరియట్ ముందు హైకోర్టు, అంటే వీళ్ళ ఇంటి ముందు సెక్రటరియట్ ఉంటుంది, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటుంది, ఇంటి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది. 2024లో వాళ్ళకి ప్లాట్ ఇస్తారు అక్కడ. మరి అప్పుడు దాకా 2024 దాకా ఈ కంచర్ల వాళ్ళకి ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇస్తున్నారు అంటున్నా. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇచ్చారు? 2024లో వాళ్ళకి ప్లాట్ కేటాయిస్తారు. 2025లో చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బయానా ఇచ్చి వాళ్ళకి మాట్లాడుకున్న తర్వాత, మనుషులను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి ప్లాట్ అక్కడ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. నారాయణ గారు కొనుక్కున్నదేమో, నారాయణ గారికేమో నారాయణ గారికి కూడా 2024లో ప్లాట్ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఇద్దరు డాబా మీద నుంచుంటే, చంద్రబాబు నాయుడు గారు డాబా ఎక్కడ నుంచుంటే, సార్ మీరు అక్కడి నుంచి నారాయణ ఆయనకి ఏకంగానే సార్ వస్తున్నా సార్ అని అక్కడి నుంచి వస్తాడు. ఫోన్లకి ఈయన లక్కర్లా. అంటే అంత పక్కన ప్లాట్లు తీసుకుంటారు అమరావతిలో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పిల్లలు కూడా కొనుక్కున్నారు. వాళ్ళకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకోటి కూడా ఇంకా విచిత్రాలు ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల చిల్లర, జగన్ గారు ఎకరంలో ఇల్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అసలు పచ్చ చొక్కా వేసిన పితోడు మాట్లాడతారు. తాడేపల్లి ప్యాలెస్ ఆయన 4,840 కదా గజాలు. 4,840 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నది ఎంత? చుట్టూ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది. దాన్ని తాడేపల్లి ప్యాలెస్ అది అయితే 5 ఎకరాల్లో కట్టే దాన్ని ఏమంటారు? 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్నా దాన్ని ఏమంటారు? ఆ కట్టుకునేవాడిని ఏమంటారు? చంద్రబాబు నాయుడు చెప్పండి. ఇవాళ 7,500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు, కోర్టు వీటిలో మధ్యలో కొంటాడు. 5,000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5,000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తూ ఉంటాడు. ఎట్లా? 7,500 ఇంటూ 5,000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి కడతామంటారు. ఎప్పుడు కడతారు? ఇంతవరకు రాజధాని రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఫేజ్ రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోగా మీరేమో కోర్ క్యాపిటల్లో 5 ఎకరాల 17 సెంట్లలో మీరు ఇల్లు కట్టుకుంటారు.
మీ ఇంటి పక్కన ఎవడూ రాకూడదని చెప్పి ఏ రైతుకి ప్లాట్ రాకూడదని దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొడుకు కూతురు పేరు మీద 5 ఎకరాల నీరుకొండలో 5 ఎకరాల 39 సెంట్లు వాళ్ళు ఇస్తే నీరుకొండ ఎక్కడ, వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది ఎక్కడ? మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారు? మిగతా వాళ్ళకి నోరు మూసుకుని ప్లాట్ తీసుకోమంటున్నారు. మరి వీళ్ళ అదృష్టం ఇదేంటి? రాధాకృష్ణ గారి కొడుకు కూతురు అదృష్టం ఏంటి? పొలం ఇచ్చిన రైతులు, మిగతా అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ఆ కర్మ ఏంటి? వీళ్ళకి మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఎందుకు వస్తాయి? రిటర్న్ రూట్ ప్లాట్లు ఎక్కడ వచ్చినాయి? వెస్ట్ బైపాస్ పక్కకు వస్తాయి. అంటే బెజవాడ రమేష్, ఈ బెజవాడ రమేష్ ఎవరు? బెజవాడ రమేష్కి ఎక్కడ ఇచ్చారు? 4 రోడ్ల జంక్షన్ కమర్షియల్ ప్లాట్, ఒకటే ప్లాట్ 2500 గజాలు సచివాలయానికి దగ్గరలో 4 రోడ్ల జంక్షన్లో 2500 గజాల కమర్షియల్ ప్లాట్. ఈ రమేష్కి పట్టిన అదృష్టం, బెజవాడ రమేష్కి పట్టిన అదృష్టం మిగతా రైతులకి పట్టదా అని అడుగుతున్నాను. ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు అంటున్నా. ఆవిడెవరో ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడ కూర్చుని సాయంత్రం పాటు చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే, కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు. తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన, చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ. 2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల, దీనికోసం ఇచ్చారని ఇప్పుడు అర్థమైంది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయనేమో నా చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటాడు ఆయన. నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు, ఈ లీలల్లో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది. కడుపు చించుకోలేరు, కన్నీళ్లు బయటికి కార్చలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు. బాధ, ఇంత దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవడ ప్లాట్ అడిగి ఎవరు ఫస్ట్ ఫేజ్ లో, మళ్ళీ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్కి బయలుదేరతారు. చూడండి, ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ప్లాట్ ఏమో 4 రోడ్ల సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇంటి స్థలం ఏమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీ ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ఈ రకంగా ఒక ఆయన ఉన్నాడు, టీడీపీ సుబ్బారావు అంట, తుళ్ళూరు మండలం టీడీపీ సుబ్బారావు. ఆయన 9 ఎకరాల 59 సెంట్లు ఇచ్చాడు. N10 రోడ్డు అంట, 24,500 గజాలు. దాని పక్కనే మరొక 11,820 గజాలు. చంద్రబాబు గారి ఇంటికి కనపడేట్టుగా మరొక 2,520 గజాలు. హైకోర్టులో ఈ టీడీపీ సుబ్బారావు గారికి హైకోర్టు దగ్గరలో మరొక 8,800 గజాలు. వీళ్ళకైనా మిగతా వాళ్ళకి అక్కర్లా. ఆవిడెవరో చెప్పింది కదా, ఇది అమరావతి కాదురా రే, ఇక అమరావతి రా అని. ఆ కమ్మరికి ఇవ్వండి పోనీ. వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. మీకు, మీ వంది మాగదులకి, మీ తాబేదారులకి, మీ బ్రోకర్లకి, మీ బినామీలకి. దీన్ని మరి ఏమంటారు? ఇవాళ కొత్తగా ఎందుకు 2024 తర్వాత ఎలా ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు వీళ్ళకి ప్లాట్లు? కొత్తగా ఎలా కేటాయిస్తున్నారు? ఇది ఎప్పుడో 2018కి ముందే ప్లాట్లు అయిపోయాలిగా. ఎవడు చెప్తాడు సమాధానం? సమాధానం చెప్పమనేమో కేంద్ర మంత్రిని పంపిస్తావు, అతనేమో రైతులను గెట్అవుట్ అంటాడు. ఎవడు గెట్అవుట్? నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు ఎవరివి, ఏం చేస్తావు? వీళ్ళ కర్మ, అమరావతి రైతుల కర్మ, టీడీపీ కార్యకర్తల కర్మ.